హాయ్ అందరికి నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఐపీఎల్ క్రికెట్ని చంపేస్తుంది, ఇది ఎందుకనే డిస్కస్ చేద్దాం. జనరల్గా ఐపీఎల్ సీజన్ మన ఇండియన్ క్రికెట్ హెడ్ బీసీసీఐ రూల్ చేసేది. ఇది బీసీసీఐ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది. ఇది ఒక డొమెస్టిక్ క్రికెట్, ఇంటర్నేషనల్ క్రేజ్ ఉన్న క్రికెట్. నిజానికి ఐపీఎల్ సమ్మర్ స్పోర్ట్గా మనం ట్రీట్ చేయాలి. ఇది సమ్మర్లో వస్తుంది, ఏప్రిల్ మేలో. చాలామందికి ఇది హాలిడే సీజన్. సో ఇది కొన్నిసార్లు అనిపిస్తుంది ది మెయిన్ కంట్రీ క్రికెట్ కన్నా పాపులర్ అయిందా అని. జనరల్గా ఐపీఎల్ రాగానే చాలామంది ఐపీఎల్ని ఒక స్పోర్ట్గా చూడకన్నా ఒక ఎంటర్టైన్మెంట్గా చూస్తారు. దట్స్ ఫైన్. మనం 10 టీమ్స్గా ఒక్కొక్క టీంకి సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ స్పోర్టివ్గా ఉండాలి, కానీ మనం దాన్ని సినిమాటిక్గా, సీరియస్గా తీసుకుంటాము, సిల్లీగా కూడా తీసుకుంటాము. ఇంకా ఐపీఎల్ రూల్స్ జనరల్గా చెప్పాలంటే ఇది ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా అనుకూలంగా ఉండేలాగా చూస్తున్నారు. మనమందరూ ఐపీఎల్ చూసే విధానం మారాలి. సమ్మర్ స్పోర్ట్గా చూస్తూనే క్రికెట్కి ఒక బేసిక్ థింగ్ ఉంటుంది, దాన్ని మనం ఫాలో అవ్వాలి. క్రికెట్ అనేది ఒక స్కిల్ గేమ్. మనము సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ ఇలా స్కిల్గా ట్రీట్ చేస్తాము. క్రికెట్ కూడా స్కిల్ గేమ్. ఒక రోజులో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో వచ్చే ఆట కాదు. కొన్ని సంవత్సరాలు మనము డిసిప్లైన్, డిటర్మినేషన్, డెడికేషన్గా ఉంటే ఈ క్రికెట్ మనం ఇంటర్నేషనల్ స్థాయిలో ఐపీఎల్ ప్లాట్ఫామ్లో ఆడగలుగుతాము. సో క్రికెట్ని ఒక సీరియస్గా స్కిల్ గేమ్గా, స్పోర్ట్గా చూడండి. అది ఐపీఎల్ అయినా సరే, నేషనల్ గేమ్ అయినా సరే, ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా సరే. ఐపీఎల్ అనగానే మనము దాన్ని ఎంటర్టైన్మెంట్గా దయచేసి చూడకండి. టీమ్స్ని సపోర్ట్ చేయండి, సిల్లీగా సపోర్ట్ చేయొద్దండి. ప్లేయర్స్ని సిల్లీగా ఫాలో అవ్వద్దండి. ఈ 10 టీమ్స్ ఒక్కొక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఫస్ట్ స్టేట్, తర్వాత టీము. మీ యొక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంటే మీ స్టేట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్లేయర్స్ వెనకాల పరిగెత్తద్దండి. అలాగే ఐపీఎల్ ప్లేయర్స్కి మీరు మీ అభిమానం, పిచ్చి అభిమానంతో మీ ప్రాణాలను తెచ్చుకుంటున్నారు, అది కూడా చూసుకోండి. ఐపీఎల్ని ఒక స్పోర్టివ్గా చూస్తూ సమ్మర్లో ఎంజాయ్ చేయండి, క్రికెట్ని నేర్చుకోండి. ఐపీఎల్ని క్రికెట్ చంపకుండా చూసుకోండి, అది మీ చేతిలో ఉంది. నా అభిప్రాయాన్ని మీకు నచ్చినట్లయితే కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు ఐపీఎల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో, ఐపీఎల్ ద్వారా క్రికెట్ ఎందుకు చనిపోతుందో మీరు కూడా ఆలోచించండి. కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది క్రిక్మేట్ సురేష్, నా పేరు సురేష్ ఛానల్. ఇందులో నేను క్రికెట్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. జెన్యూన్, నాకు వీలైనంత వరకు నేను రీసెర్చ్ చేసే వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. మీరు క్రికెట్ని ఫాలో అవుతుంటే, మీకు క్రికెట్ చూడడము, ఆడటం హాబీ అయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. క్రికెట్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.